అందరికీ నమస్తే అండి. ఇందాక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచేదానికి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం నేను అక్కడున్న సమూహానికి చెప్పదలుచుకున్నా. ఏమ్రా, వల్లభనేని వంశీ ఏమన్నా స్వతంత్రం కోసం ఏమైనా పోరాటం చేసిన యోధుడా, లేకపోతే మీ ఇళ్ళల్లో మీ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం ఏమైనా ఇప్పించినాడా, లేకపోతే మీ బతుకులు ఏమన్నా బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చారా? రే ఈడియట్స్, నేను చెప్పేది ఒకటే, వాడు అరాచకాలు చేశాడు. వాడిచ్చే పావలాకి రూపాయికి మీరు కకృతి పడితే రేపొద్దునే మీ పిల్లల్ని మీరు ఎలా పోషిస్తారా? నాకు అర్థం కాదు. సిగ్గులేదరా మీకు? ఇందాక ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఏమ్మా, వల్లభనేని వంశీ గారి వాళ్ళ సతీమణిని అడుగుతున్నాను. ఏమ్మా, వాడు ఆ రకంగా మాట్లాడేటప్పుడు నువ్వు అప్పుడు మందలించాల్సిన అవసరం నీకు లేదా? నీకు కూడు పెట్టి నీకు ఇవ్వడమ్మా మీ మామగారు వల్లభనేని వంశీ వాళ్ళ నాన్నగారు సగటు ఉద్యోగమ్మా. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి చదువుకున్నాడని ఒక ఉద్దేశంతో వాడిని ఈరోజు ఈ స్టేజ్కి తీస్తే వాడు ఈ రకంగా నమ్మక ద్రోహం చేయొచ్చా? చేసినా కూడా తల్లి లాంటి భువనేశ్వరమ్మ మీద ఇలాంటి అభండాలు వేయచ్చా? నువ్వు కూడా ఆడదానివే కదా, అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? ఈరోజు నీ మొగుడిని అరెస్ట్ చేయగానే నువ్వు వచ్చేసి ఏంటమ్మా ఇది? అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోవడమే తప్పు. యాక్చువల్లీ వాడు మూర్ఖుడు, ఇడియట్ వాడు, నిజంగా చెప్పాలంటే. అందుకనే నాకు బాధ వేసి వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం, జై వల్లభనేని వంశీ. ఏంట్రా జై వల్లభనేని వంశీ? అలాంటి నా కొడుకుని అలాంటి వాడిని ఉరి తీసినా పాపం లేదు, తెలుసా మీకు? డబ్బు కోసం కకృతి పడి ఈరోజు వాడితో జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఇప్పుడు వాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా వచ్చాడా? ఏంట్రా డబ్బు ఉన్నదని విర్రవేగుతున్నారా? ఒక్కొక్క రూపాయి కూడా ఈ కూటమి ప్రభుత్వం మొత్తం అంతా బయటికి తీస్తుంది. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరదలుచుకున్నా, వీళ్ళ అహంకారం మొత్తం అంతా డబ్బు విపరీతంగా సంపాదించారు కాబట్టి ఈరోజు ఆ పొగరుతోటి విర్రవీగుతున్నారు. అందుకనే ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కరెక్ట్గా పని చేయకపోతే మొత్తం అందరినీ సస్పెండ్ చేసి పారేసేయండి. కొత్త వాళ్ళు ఉన్నారండి, అందరికీ అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఉన్నారు పోలీసు వ్యవస్థలో, వాళ్ళకి ఇవ్వండి అవకాశం. అప్పుడేంటో తెలుస్తుంది ఇలాంటి వాళ్ళకి. జై హింద్. నా విన్నపం మీద కూటమి ప్రభుత్వం నెక్స్ట్ మినిట్ పోలీసు వ్యవస్థ మీద బాగా ఫోకస్ పెట్టాలి.